నమస్తే అందరికీ. ఇప్పుడు శలభాసనం, భుజంగాసనం, సర్పాసనం అయిపోయింది కదా. శలభాసనం చేయాలి కదా, బాగా చూద్దాం. ఇప్పుడు డాక్టర్ మధ్యన సత్యనారాయణ గారి ఆసనాలు, ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు, ఆరోగ్యాలు చూద్దాం. శలభం. శలభం అంటే మిడత. మిడతకు ముందు భాగం బాగా వంగి ఉండి వెనకాలి భాగం బాగా పైకి లేచి ఉంటుంది. అలాగే మన శరీరం కూడా ఈ ఆసనాన్ని చేస్తే వెనక బాగా పైకి లేచి మిడతను పోలి ఉంటుంది కాబట్టి శలభాసనం అని పేరు పెట్టారు. చేయి విధానం. ఫస్ట్ తల భాగం దుప్పటిపై వచ్చేటట్లు బోర్లా పడుకొని 2 చేతులు గుప్పెళ్ళు మూసి 2 తొడల కింద భాగంలో గుప్పెలను పెట్టుకోవాలి. 2 కాళ్ళను కలిపి పాదాలను చాపాలి. గెడ్డం నేలకు ఆనించి ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. ఇలా నడుము భాగాన్ని కాళ్ళను గట్టిగా బిగబట్టి 2 కాళ్ళను మోకాలు వంచకుండా కలిపి పైకి లేపే ప్రయత్నం చేయాలి. అలా కాళ్ళు ఎంత ఎత్తుకు లేపగలిగితే అంత మంచిది. అలా లేపగలిగిన వరకు లేపి ఆపాలి. ఇలా ఆసన స్థితి. శలభాసనంలో కాళ్ళను పైకి లేపి అలా ఆపుతూ మనస్సును పిర్రల భాగంపై, నడుము కింద భాగం ముడ్డిపూసలపై లగ్నం చేసి ఉంచాలి. ఆసనంలో ఉన్నంతసేపు కాళ్ళు కదలకూడదు. అలాగే కిందకు దిగకుండా లేపిన ఎత్తులోనే ఆపి ఉంచాలి. కొంతమంది కాళ్ళకు కొద్దిపాటి వణుకు కాళ్ళను పైకి లేపి ఉంచినప్పుడు వస్తుంది ఆ వణుకు. ఈ స్థితిలో కాళ్ళను అలా ఉంచడం అనేది చాలా శక్తితో కూడుకున్న పని. శరీరం అంతా మెడ దగ్గర నుండి పాదం వరకు పూర్తిగా బిగించి ఉంటుంది. అంత బాగా బిగబడితే కానీ కాళ్ళు పైకి లేవు. ఊపిరితిత్తులు 80% వరకు మూసుకొని పోయి శ్వాసలు పైనే నడుస్తూ ఉంటాయి. అందువల్ల మనకు ఈ ఆసనంలో కూడా అలుపు వస్తూ ఉంటుంది. ఈ ఆసనంలో ఉన్నంతసేపు మనసుకి ఇంకొక ఆలోచన రావడం అనేది జరగదు. అలా ఆసనంలో కాళ్ళను పైకి ఆపగలిగినంతసేపు ఆపి ఇక ఓర్చుకోలేనప్పుడు దించే ప్రయత్నం చేయాలి. విశ్రాంతి స్థితి. తర్వాత ఏం చేయాలి? విశ్రాంతి స్థితి. కళ్ళు తెరవకుండా అలానే పడుకొని చేతులను చేసి సుఖంగా ఉండేటట్టు ఫ్రీగా పెట్టుకొని కాళ్ళను బిగింపు లేకుండా పెట్టుకొని మనసుని శ్వాసలపై లగ్నం చేయాలి. ఆసన స్థితిలో నుండి తీసిన వెంటనే చాలామంది ఈ ఆసనంలో కూడా అమ్మయ్య అని పడుకుంటూ ఉంటారు. అంత అలసట, అంత కష్టం ఈ ఆసనంలో అనిపిస్తుంది. ఆ అలసట అంతటినీ తీర్చడానికి దీర్ఘశ్వాసలతో ఎక్కువ ప్రాణవాయువును శరీరానికి అందించే ప్రయత్నం ఊపిరితిత్తులు చేస్తాయి. ఈ ఆసనాన్ని చేసి విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా మనసు ఈ ఆలోచనారహితమైన స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. ఎప్పుడు పరుగులు తీసే కోతి లాంటి మనస్సు ఇప్పుడు శరీరంలో పడి ఉంటుంది. అంటే ఆసనాలు మనస్సుకు శూన్య స్థితిని, నిక్షర స్థితిని అందించడానికి ఎంతగా పనికి వస్తాయో ఇక్కడ తెలుస్తుంది. పూర్తిగా శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు అలా విశ్రాంతి స్థితిలోనే ఉండాలి. విశ్రాంతి స్థితిలో ఉన్నంతసేపు కళ్ళు తెరవకూడదు. ఇదొక పద్ధతి. ఇంకో రెండో పద్ధతి, తొడలు పిక్కలు బాగా లావు ఉన్న వారికి ఈ ఆసనం చేయడానికి కొంత కష్టంగా ఉంటుంది. అంత ఎక్కువ బరువు ఉంటే కాళ్ళను లేపాలంటే చాలా శక్తి కావాలి. చాలా బలం ఈ నరాలలో ఉండాలి. ఆ నరాలలో ఈ 2 లోపించిన వారు కాళ్ళను కొద్దిగా కూడా పైకి లేపలేరు. ఈ ఆసనంలో ప్రయోజనాన్ని పొందడం కొరకు వేరే రకంగా అలవాటు చేసుకొని పూర్తి ఆసనం వచ్చే ప్రయత్నం మెల్లగా చేయవచ్చు. 2 కాళ్ళను పైకి లేపలేని వారు కనీసం 1 కాలు అన్నా పైకి లేపి ఆపవచ్చు. 1 కాలుని లేపేటప్పుడు 2 కాళ్ళను లేపేదానికంటే ఎక్కువ ఎత్తుగా లేస్తుంది. అలా ఎంత ఎత్తు వరకు 1 కాలుని లేపగలిగితే అంత ఎత్తు లేపాలి. అలా ఉండగలిగినంతసేపు ఉండాలి. 2 కాళ్ళను లేపినప్పుడు ఎక్కువ అలుపు వస్తుంది, కానీ 1 కాలు లేపినప్పుడు అలా ఇబ్బంది లేక ఎక్కువసేపు ఆపి ఉండగలుగుతారు. అలా బాగా ఎక్కువ టైం ఉంచగలిగితే 1 కాలుతో కొంత ఫలితం అన్నా వస్తుంది. ఉంచలేనప్పుడు దింపి పూర్తిగా విశ్రాంతి తీసుకొని మరలా 2వ కాలును లేపి ఆపాలి. కాలుజాలు బాగా ఎక్కువగా ఉన్నవారు 2 కాళ్ళను లేపి ఎక్కువసేపు లేకపోతే 1 కాలుని లేపి ఆపితే మంచిది. ఏ కాలు వారికి జాలుగా ఉంటే ఆ కాలును లేపి ఉంచడం మంచిది. 1 కాలును లేపేవారు 2-3 నిమిషాల పాటు కాళ్ళని పైకి ఆపగలుగుతారు. మరికొంతమంది కొరకు ఇంకొక పద్ధతిని కూడా తెలుసుకుందాం. 2 కాళ్ళను మోకాళ్ళను వంచకుండా లేపితే చాలా కొద్దిగా మాత్రమే ఎత్తులేస్తుంది. బాగా తొడలులా ఉన్న వారికి పాదం 1 అడుగు ఎత్తు లేచేటప్పటికి తొడలు ఇంకా నేలకు ఆనుతూనే ఉంటాయి. దాంతో ప్రయోజనం రాదు. ఇలాంటి వారు మోకాళ్ళను కొద్దిగా వంచి లేపి అలా ఆపగలిగితే ఫలితం బాగానే ఉంటుంది. బాగా లావుగా సరిగా లేపలేకపోతున్న వారికి
కొద్ది మోకాళ్ళ వంపు అనేది మంచి ఫలితాన్ని వారికి అందిస్తుంది. ఏదో ఒక రకంగా చేయడం అనేది తప్పనిసరి. ఈ ఆసనంలో తప్పు చేయడం అనేది ఉండదు. ఏ రకంగా చేసినా మంచి ఫలితమే వస్తుంది. సో శలభాసనం యొక్క లాభాలేంటి? ముఖ్యంగా శలభాసనం ఆడవారికి ఎంతో మంచిది. శలభాసనం వలన పిర్రలు బాగా తగ్గుతుంది. సీటు లావును తగ్గించడానికి మరి ఏ ఇతర మార్గాలు సరిగా పనిచేయమని అందరికీ తెలుసు. ఏ ఇతర ఆసనంలో కూడా ఆ భాగాన్ని తగ్గించడానికి ఈ శలభాసనంలో ఉన్నంత అవకాశం ఉండదు. చాలా మంచి ఫలితం ఉంటుంది. మనం కాళ్ళను పైకి లేపి అలా ఆపినప్పుడు ఆ కాళ్ళు బరువంతా వచ్చి 2 పిర్రల మీద, నడుము కింద భాగం పైన పడుతుంది. అంత బరువును మోయడం వల్ల ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. ఈ భాగం కష్టపడడం వలన ఆ భాగంలో కొవ్వు కరుగుతుంది. ఎంత ఎక్కువసేపు ఉంటే ఆ ఆసనంలో అంత ఎక్కువగా కొవ్వు కరుగుతుంది. కొవ్వు ఎక్కువ లేని వారికి శరీరంలో ఆ భాగాలు గట్టిపడి బిగుస్తాయి. 2. బరువు తగ్గడానికి ఈ శలభాసనం చాలా మంచిది. చేయడం చాలా తేలిక. ఆసనంలో ఉండడం చాలా కష్టమైన ఆసనాల వలన బరువు త్వరగా తగ్గుతుంటారు. ఈ శలభాసనాన్ని 2 పూటలా చేయడం వలన ఎంతైనా లాభం ఉంటుంది. సయాటికా బాధ కాలుజాలు ఉన్నవారికి ఈ శలభాసనం ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. కాలును అలా పైకి లేపి ఆపడం వలన ఎన్నులో ఆ నరము నొక్కుకోవడం ఆగుతుంది. రోజు శలభాసనాన్ని 2 పూటలా చేసేసరికి వెన్నుపూసలో పూర్తి మార్పు వచ్చి పూర్తిగా ఆ ఇబ్బంది పోతుంది. కాలు ఎప్పుడు లాగడం, బరువుగా ఉండడం లాంటి లక్షణాలు కూడా శలభాసనం వలన పోతాయి. నడుము కింది భాగం, వెన్ను చివరి భాగం పూసలపై ఈ శలభాసనం చక్కటి ప్రభావం చూపి ఆ భాగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడూ కాపాడుతుంది. కాళ్ళను గట్టిగా బిగబట్టి పైకి లేపి అలా ఆపినప్పుడు కూడా అలానే బిగబట్టి ఉంచడం వలన కాళ్ళలో ఉండే కండరాలు బాగా బలంగా తయారై ఎంత దూరం నడిచినా, ఎంత పని చేసినా కాళ్ళు నొప్పి పెట్టడం కానీ, కాళ్ళు లాగడం కానీ జరగదు ఈ శలభాసనం వలన. 6. పిక్కలు లావు తగ్గడానికి, వాటికి బాగా శక్తి పెరగడానికి ఈ శలభాసనం బాగా ఉపయోగపడుతుంది. 7. శలభాసనం రోజు చేయడం వలన పిక్కలు, తొడలో ఉండే చెడు రక్తనాళాలు త్వరగా చెడ్డ రక్తాన్ని గుండెకు చేరవేసే శక్తిని పుంజుకుంటాయి. ఆ రక్తనాళాలు బలంగా ఉండడం వలన వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం అస్సలు ఉండదు. 8. 2 కిడ్నీలపై చాలా చక్కటి ప్రభావాన్ని చూపుతుంది ఈ శలభాసనం. ఈ శలభాసనంలో ఉన్నంతసేపు కాళ్ళ యొక్క ఒత్తిడిని కిడ్నీల భాగం వరకు వస్తూ ఉంటుంది. దాంతో వాటికి మసాజ్ చేసినట్లు ఆ ఒత్తిడి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 9. వెన్ను మధ్య భాగంలో నొప్పి ఉన్నవారు కూడా ఈ శలభాసనాన్ని చేయవచ్చు. దాంతో నడుము నొప్పులు పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. 10. కాళ్ళను పైకి లేపి అలా ఆపినప్పుడు కాళ్ళ బరువులో కొంత భాగం పొద్దు కింద భాగం మలాశయంపై పడుతుంది. దాంతో పేగులకు కొంత కదలికలు వచ్చి వాటి మలాన్ని నెట్టే శక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని పోగొట్టడానికి చాలా మంచిది శలభాసనం. గమనిక: శలభాసనం కొత్తలో చేసేటప్పుడు ఎవరికన్నా పిక్కలు ఉన్నట్లుండి పట్టేస్తాయి. అలాంటప్పుడు ఆసనాన్ని చేయడం మాని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. 2. హెర్నియా ఇబ్బంది ఉన్నవారు శలభాసనం చేయడం మంచిది కాదు. శలభాసనాన్ని కూడా కొత్తలో తేలికగా చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ.